ఫలాలు ఇవ్వకుండా మానదు. మీరు ఎలా చెప్పగలరంటే నేను ఆ ఫలాలను చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తున్నాను. మీలో కొంతమంది మా దగ్గర ఏముందండి విత్తనండి పాస్టర్ గారు అంటే నోరుంది. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. దేని కొరకు? సంఘ విస్తరణ కొరకు, సేవకుడి కొరకు, సేవకుడి కుటుంబం కొరకు, నడిపిస్తున్నటువంటి పరిచారకుల కొరకు, కట్టబోయే మందిరం కొరకు ప్రార్థన చేస్తే నిజంగా చెప్తున్నానండి, దేవుడు ఏ వైపు నుంచైనా నీకు సహాయమో చేస్తాడు. ఒక విషయాన్ని నన్ను చెప్పనివ్వండి. ఏంటిదంటే అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో, అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తుందంట సంఘం? పేతురు గారిని అరెస్ట్ చేశారు. ఎవరు? ఆనాటి పోలీసులు అనుకుందాం, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాం. ఆనాటి పోలీసులు ఏం చేశారు? పేతురు గారిని అరెస్ట్ చేశారు. పేతురు ఎవరో? సేవకుడు, దేవుని సేవకుడు. మళ్ళా కొంతమంది పేతురు అని పేరు పెట్టుకుంటారు కదా. పేరుకు తగ్గిన జీవితం ఉండాలి. అర్థమవుతుందా? నీకు ఒకవేళ ఆ పేరు పెడితే నువ్వు ప్రభు కోసం జీవించడం ప్రారంభించు. అంతేగాని పేరేమో పేతురు, నువ్వు తాగేదేమో అది ఉంటే బాగోదుగా. కాబట్టి ఆలోచన చేయండి. పేరుకు తగిన జీవితాన్ని కలిగి నడిచే ప్రయత్నం చేయండి. ఎక్కడున్నాం? పేతురు గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పడేశారు. అంతకుముందే యాకోబు అనే వ్యక్తిని చంపేశారు. తప్పు చేసిండని కాదు, సేవ చేసిండని. ఈ మాట చెప్తే మనలో కొంతమంది